అందాన్ని కాపాడుకుందాం. వేసవి మొదలైంది. మండే ఎండ ముఖ సౌందర్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా చర్మానికి, జుట్టుకు తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తుంది. అయితే అందాన్ని కాపాడుకోవడానికి బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, ఆహారపు అలవాట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే చాలని అంటున్నారు బ్యూటీషియన్లు. వేసవిలో శరీరం డీహైడ్రేట్కు గురవుతుంది, నీటిని ఎక్కువగా కోల్పోతుంది. ఫలితంగా చర్మం, జుట్టు నిర్జీవంగా మారుతాయి. పొడి చర్మం, చుండ్రు వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇలా కాకుండా ఉండాలంటే తగినన్ని నీళ్లు తాగాలి. అప్పుడే చర్మం హైడ్రేట్గా ఉంటుంది. శరీరం నుంచి టాక్సిన్ను బయటకు పంపుతుంది. జుట్టుకు మేలు చేస్తుంది. ఎండలు, దాహం నుంచి ఉపశమనం పొందడానికి కూల్ డ్రింక్స్ను ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. అయితే కాకుండా చక్కెర కలిపిన పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇవి రెండు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచేవే. ఫలితంగా చర్మంపై ముడతలు ఏర్పడతాయి. అధిక చక్కెర జుట్టుకు చేటు చేస్తుంది, వెంట్రుకలను బలహీనపరుస్తుంది, చివరికి జుట్టు రాలే సమస్యను పెంచుతుంది. కాబట్టి వేసవిలో చక్కెరకు ఎంత దూరం ఉంటే అందానికి అంత మంచిది. వేసవిలో చెమట రూపంలో శరీరం అధిక మొత్తంలో సోడియం కోల్పోతుందని కొందరు ఉప్పును ఎక్కువగా తీసుకుంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. చర్మానికి, జుట్టు కూడా హానికరమే. ఇక జింక్ ఫుడ్ కూడా జుట్టుకు, చర్మానికి నష్టం చేకూరుతుంది. ఇందులో ఉండే అధిక క్యాలరీలు, చక్కెరలు, సంతృప్త కొవ్వులు ముఖ సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. మొటిమలు, బ్లాక్ హెడ్స్ రావడానికి కారణమవుతాయి. జుట్టును బలహీనపరుస్తాయి. కాఫీ, టీ లాంటి కెఫెన్ ఉన్న పానీయాలు తీసుకున్న చర్మం డీహైడ్రేట్ అవుతుంది. విటమిన్లు, ఖనిజాలు లోపిస్తే జుట్టు, చర్మానికి ముప్పు వాటిల్లుతుంది. చర్మంపై దద్దుర్లు ఏర్పడడంతో పాటు జుట్టు సహజతత్వాన్ని కోల్పోతుంది. మానసిక, శారీరక ఒత్తిడి కూడా జుట్టు, చర్మం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. యోగా, ధ్యానంతో ఒత్తిడిని తగ్గించుకోవాలి. క్రమం తప్పని వ్యాయామం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. Hi, I'm Jyoti Singh. Please like and subscribe GRTV channel. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.